సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది. పచ్చ మీడియా నుంచి వచ్చేటువంటి ఒక వార్తను సోషల్ మీడియాలో కొంతమంది బాగా వైరల్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీన తిరుమల పర్యటన చేస్తున్నాడు అనేసి సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారం షెడ్యూల్లో తిరుమల పర్యటన కూడా ఉందని చెప్పేసి ప్రచారం బీభత్సంగా నడిచింది. ఇక తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడని చెప్పేసి వస్తుంటే వార్తల నేపథ్యంలో మరోసారి డిక్లరేషన్ మీద ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఇస్తాడా, ఇవ్వడా, ఎలా ఉంటుంది ఏందనేసి పెద్ద రగడే నడుస్తుంది. తిరుమల పర్యటనలో ప్రతిపక్షంలోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి ఒకవేళ వెళ్ళే క్రమంలో డిక్లరేషన్ మీద సంతకం చేస్తాడా అనేసి ఒక వివాదం అయితే నడుస్తుంది. చేస్తాడా చేయడా అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అదేవిధంగా బీభత్సంగా నడుస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా లేదా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల దర్శనం ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల దర్శనం లేదు, తిరుమల పర్యటన లేదు, తిరుపతి పర్యటన అసలు లేదు. దీన్ని కొన్ని పచ్చ ఛానల్లో అలా క్రియేట్ చేసి వదిలి దాన్ని సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. మామూలు ఇప్పుడు కాదు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. టీవీ5లో వచ్చేటువంటి ఒక తప్పుడు వార్తని మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తిరుమల పర్యటన లేకున్నా కానీ వీళ్ళకి ఇష్టంగా వీళ్ళే క్రియేట్ చేసుకొని దాన్ని తప్పుడు ప్రచారం దిశలో తీసుకెళ్తున్నారు. వాళ్ళ పచ్చ మీడియాలో రిలీజ్ అయ్యి దాన్ని సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. దీన్ని ఎవరు కూడా నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన ఇప్పట్లో లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళడం లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన పూర్తిగా అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు ఏమైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ప్రకటించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా తప్పు అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా ఖండించడం జరిగింది. దానికి సంబంధించి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా టీవీ5 నుంచే వచ్చేటువంటి తప్పుడు వార్త. బిఆర్ నాయుడు గారి ఛానల్ నుంచి వచ్చేటువంటి తప్పుడు ప్రచారం. దీన్ని అంతా కూడా వైసీపీ ఖండించాలి. ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. సో ఏదైతే తిరుమల పర్యటన ఉందని చెప్పేసి అనుకుంటున్నారో అది పూర్తిగా అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడా కానీ తిరుమల పర్యటన, తిరుపతి పర్యటన కానీ ఎక్కడా కానీ లేదు. సో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టి ఇటువంటి వాటిని తొందరగా కట్టడి చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇవే ఆ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అప్పుడే స్టార్ట్ చేశారు. చూసారా, మా దెబ్బకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నాడు, క్యాన్సిల్ చేసుకున్నాడు, డిక్లరేషన్ దెబ్బతో మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని చెప్పేసి వాళ్ళు జబ్బలు తెరుచుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివి వచ్చినప్పుడు వైసీపీ చాలా స్పీడ్గానే ఖండించింది. ఎవరైతే తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఆగవు.